వైఎస్ జగన్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు పెట్టిన భార్య భారతిరెడ్డి. మరి ఏమి ఆయన భార్య భారతమ్మే కదా పెట్టింది, ఏమి వేరే వాళ్ళు ఏం పెట్టలేదు కదా. ఇప్పుడు మీకు వచ్చిన నొప్పింది, గృహహింస కేసు పెట్టిందంట. సరే పెట్టింది ఏమవుతుంది? జగన్ అప్పట్లో ఆ విధంగా చేసుంటాడు, 25 ఏళ్ల క్రితము చేసుంటాడు. ఇలాంటి ఇంకోటి ఏదో మొత్తానికి జరిగింది. గృహహింస కేసు పెట్టింది పోయి భారతమ్మ. అయితే ఏమవుతుంది? వాళ్ళ మొగుడు మీద పోయి పెట్టుకునింది బావా. దానికి ఏంది పెద్ద చర్చ ఏందేడా? ఇన్ని కేసులు ఉన్నవాడు ఆ కేసు ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు దొంగ సూట్ కేసులు పెట్టి, షెల్ కంపెనీలు పెట్టి లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసినటువంటి వ్యక్తి మీద గృహహింస కేసు ఉండటం ఏమి అదే పెద్ద ఏమన్నా ఇంకేమన్నా పగిలిపోయింది? ఇంక లేవా? ఇంతకు మించిన కేసులు ఇంకేం లేవు. గృహహింస కేసు ఒకటేనా? అది మా వాడికి ఒక చరిత్రగా మేము చెప్పుకుంటామయ్యా. అది కూడా మీరు మా వాడిని గాలి తీసి మాట్లాడితే ఏం చేస్తాము? ఎన్నో కేసులు ఉన్నటువంటి వాడిగా, 10వ తరగతిలోనే క్వశ్చన్ పేపర్ దొబ్బేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తిగా మరి ఈ గృహహింస కేసు కూడా ఉండటం అనేది మేము ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాం, ఒక గొప్పగా. ఎందుకంటే ఇది అందరి మీద పెట్టలేదా? మరి ఇంత 175 నియోజకవర్గాల్లో ఉండేటువంటి శాసనసభ్యులు ఉన్నారు, మరి మా పార్టీలోనే కొంతమంది ఉన్నారు, మరి అదేవిధంగా ఎమ్మెల్సీలు ఉన్నారు, అదేవిధంగా ఎంపీలు ఉన్నారు. మరి ఎవరి మీద లేనిది? మరి భారతదేశంలో ఉండేటువంటి ముఖ్యమంత్రుల మీద ఎవరి మీద లేనన్ని కేసులు మా మీద ఉన్నాయంటే ఇదొక చరిత్రని చెప్పుకోవాలి. ఆ చరిత్రలో భాగంగానే ఈ గృహహింస కేసు కూడా వచ్చిందనుకోండి, మరి దాంట్లో తప్పేంది?